బోధన్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి మరియు జమాల్పూర్ గ్రామ శివార్లో ఉన్న 82 ఎకరాల పరిధి కలిగిన చెరువులో వేల సంఖ్యలో చేపలు చనిపోయి ఒడ్డుకు వచ్చి పడడంతో చెరువు పరిసర ప్రాంతాల్లో దుర్వాసన కలుగుతోంది. మత్స్యకారులు ఈ దుర్గతిని వర్ణిస్తూ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు లోతు లేకపోవటం, నీటి నిల్వలు సరిగ్గా లేకపోవటం, చెరువు ప్రాంతంలో ఉన్న చెట్ల వల్ల నీరు నిలకడగా ఉండకపోవడంతో కారణాలతో మృత్యువాత పడుతున్నట్టు చేపలు మత్స్యకారుల జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా చేపల విత్తనాలు వేసిన వడగళ్లకు నీటి వేడి కావటం, బురద పెరగడం చేపల మరణానికి దారితీస్తున్నాయి. మత్స్యకారులు చెరువుకు సర్వే చేయమని 3 సార్లు అధికారులకు డబ్బులు ఇచ్చి కోరినప్పటికీ సర్వే సరైన రీతిలో చేయడం లేదని వాపోతున్నారు. అలాగే చెరువు సుమారు 15 నుంచి 20 ఎకరాల వరకు కబ్జా అయిందని, తిరిగి ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ వద్దకు అనేక మార్లు వెళ్లినా చెట్లు తొలగింపుపై చర్యలు తీసుకోలేదని మత్స్యకారులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని చెరువులో నీటిని నింపే విధముగా చర్యలు తీసుకుని మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మేత లేని వల్ల వీడికి ఓన్లీ మట్టి తిని వల్ల వాటర్ వేడి వల్ల చనిపోతున్నాయి చేపలు. అవి దానివల్లనే దాదాపు ఇప్పటికీ ఒక 3 క్వింటాల దాకా చనిపోయినాయి చేపలు. రౌండ్గా మీరైతే చూసారు, రౌండ్గా చేపలు మొత్తం రౌండ్గా ఉన్నాయి. దాంట్లో మేత లేదు, మొత్తం మట్టి ఉంది. మట్టి తిని చనిపోతున్నాయి వేడి వల్ల, వాటర్ వేడి వల్ల. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామ శివార్లో ఉన్న జాడి జమాల్పూర్ చెరువులో ఉన్నాం. ఈ చెరువు విస్తీర్ణం మొత్తం 82 ఎకరాలు. ఈ 82 ఎకరాల్లో చెరువు సుమారు 15 ఎకరాలు కబ్జా అవుతుందని మత్స్యకారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మత్స్యకారులు ఏం పేరన్నా? రాజు గారు మన వద్ద ఉన్నారు. చెప్పండి రాజు గారు, ఇప్పుడు ఈ చేపలన్నీ చుట్టుముట్టు చాలా వరకు చనిపోతున్నాయి. ఎందుకు చనిపోతున్నాయి? ఈ వేడి వలన అదొకటి, లోపల మేత వల్ల లేదు, గడ్డి లేదు, ఓన్లీ మొత్తం బురద ఉంది. ఆ మధ్యలో చెట్టు వలన, ఆ చెట్టు వలన కొన్ని వాటర్ పీల్చేస్తున్నాయి. ఈ చెట్లు మొత్తము దాదాపు ఆ చెట్లే ఉన్నాయి. మాకు వచ్చేసి దాంట్లో ఈ 30 ఎకరాలలో చెట్లే ఉన్నాయి మొత్తము. ఆ చెట్ల వలన వాటర్లోకి వచ్చినాయి. మళ్ళీ ఆ చెట్లకు పరిష్కారం ఆఫీసుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఆఫీస్లో దృష్టికి వెళ్తే, ఇంతకుముందు ఆఫీస్లో తీసుకెళ్తే ఎంఆర్ఎం అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్లు కొట్టద్దని కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు. చెర్లో 30 ఎకరాల్లో ఉన్న చెట్లు కొట్టద్దని కలెక్టర్ గారు, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే షకీల్ అమీర్ గారు ఉన్నప్పుడు. అంటే ఎన్ని ఏళ్ల నుంచి మీరు కొట్టాలని తిరుగుతున్నారు చెట్లు? దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము. 10 సంవత్సరాల నుంచి. అంటే ఈ చెట్లు ఇదైతే నీళ్ళు నిలకడ ఉంటాయనేది మీ యొక్క ఇది. అప్పటి నుంచి చెట్లు కొడదాం అంటే ఎవరు కూడా, మా పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు సర్పంచ్ కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడు కూడా సర్పంచ్ ఎవరు? ఇంతకుముందు ఇప్పుడు నర్సరీ ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. చెట్లు కొట్టిద్దామంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇంతకుముందు రాములు సర్పంచ్ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. నర్సయ్య, రాములు గారు ఎవరు సర్పంచ్ కూడా పట్టించుకోలేదు. మీకు మత్స్యకారులు ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం? మొత్తము 32 కుటుంబాలు. మళ్ళీ ఈరోజు ఇవి టన్నుల ప్రతి ఏటా చనిపోతున్నాయి కదా వేడికి, బురద. అంటే చెరువు లోతు గురించి ఇక్కడ ఇచ్చేయలేదా మీరు? లోతు ఎక్కడండి, ఇదంతా మీడియం ఉంది. ఇదంతా ఇప్పుడు అక్కడక్కడ గుంటలు కనిపిస్తున్నాయి. మొరం మధ్య ఏమైనా తవ్వుతున్నారా? మొరం మధ్య అది ప్రస్తుతానికి అయితే అక్కడ తవ్వుతున్నది. ఇప్పటికీ అది పర్మిషన్ తవ్వుతున్నదంట. అంత క్లారిటీ కూడా మాకు తెలియదు. అదంటే అక్కడ తోడుకున్నది 100 పని కింద పెట్టినవి ఉన్నాయి. అక్కడ 100 పని కింద పెట్టినవి ఉన్నాయి. అక్కడైతే అది పర్మిషన్ తీసుకొని పెడుతున్నాను. అలాగే మీకు లాటి లేదు? లాటి లేదు. అంటే ఎప్పుడు కూడా తవ్వుతారా ఇట్లానే? జేసీబీతో తవ్వుతారా? అట్లా జేసీబీ అయితే మేము అప్పటి నుంచి ఇంతకుముందు ఒకసారి తోడితే మేము ఎంఆర్ఓకి కంప్లీట్ ఇచ్చినాము. ఒకసారి మేము అప్పుడు పని చేసింది. అదే ఇప్పుడు ఈ ఎన్ని టన్నులు చెరువు చనిపోయి ఉన్నాయి? ఇప్పుడు దాదాపు 3 క్వింటల్ దాకా చనిపోయింది. ఎట్లా మళ్ళీ మీరు ఇంత ఖర్చు చేసి దాంట్లో విత్తనాలు వేసి ఈరోజు ఈ పరిస్థితి ఉంది కదా, మీరు ఏమనుకుంటున్నారు? మరి ఎట్లా మీ దారి ఎట్లా? ఇప్పుడు ఈ విషయం, ఈ చనిపోయిన విషయం ఆఫీసర్లకు కానీ ఎవరికైనా చెప్పిరా? నిన్న మీటింగ్ ఉండే మమ్మల్ని వెళ్ళడానికి ప్రోగ్రామ్ ఆయన కుదరలేదు. చెప్దామంటే మా చెరువులో చేపలు వెళ్తున్నాయని, చనిపోతున్నాయని చెప్దామని వెళ్తే మీటింగ్ అటెండ్ కాలేదు. నిన్ననే ఉండే నిజామాబాద్లో. ఎవరికి చెప్దాం అనుకుంటున్నాం మీరు? శ్రీనివాసరావు అని ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? చెప్తే ఆయనకి తీసుకెళ్ళలేదు.
మొత్తానికి మత్స్యకారులు ఏమంటారు అంటే ఈరోజు ఇదైతే ఈ జాడి జమాల్పూర్ చెరువులో 82 ఎకరాల్లో సుమారు 30 ఎకరాల్లో చెట్లు ఆవరించి ఉన్నాయి. ఈ చెట్లు గత 15 సంవత్సరాల నుంచి కొట్టివేస్తే నీరు నిలకడగా ఉంటుందని పాలకులు అధికారుల వద్ద తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ చెట్లు పోతే మాకు నీరు నిలకడగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 4 నుంచి 5 టన్నుల చేపలు చనిపోతున్నాయి. మరి దీనికి కారణం ఏంటంటే బురద. ఆ బురద వల్ల వేడికి చేపలని చనిపోతున్నాయి. ఎంతో కష్టపడి చేపలు విత్తనాలు వేసి ఈరోజు పెద్దగైన తరుణంలో వేడికి చనిపోతున్నాయి. నీళ్ళు ఉంటలేవు. ఈ చెరువులో నీళ్ళు కూడా కాలువల ద్వారా కానీ మిషన్ భారత నీళ్ళు కానీ ఆఫీసర్లు కానీ పాలకులు కానీ స్పందించి దీనిలో నీరు వదిలితే ఈరోజు ఇలా మత్స్యకారుల సుమారు 40-50 కుటుంబాలు బతుకుతాయని మత్స్యకారులు చెప్తా ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే ఇక్కడ చనిపోయిన చేపల దృశ్యం చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. ఎన్నో చేపలు ఈరోజు చనిపోయి నీట తేలి ఒడ్డుకు ఇట్లా పడి ఉన్నాయి. మరి ఇలాంటి దయనీయ పరిస్థితిలో మత్స్యకారులు ఈరోజు చాలా రోదన పరిస్థితిలో ఉన్నారు. ఉపాధి కోల్పోయి ఎట్లా బతకాలనే పరిస్థితిలో వారు ఈరోజు ఉపాధి మార్గం అదే కుల వృత్తికి లేదు. గువ్వల చెన్నడ అన్న విధంగా కుల వృత్తిపై ఆధారపడిన ఇలా మత్స్యకారులు ఈరోజు చేపలు ఇట్లా చనిపోతూ ఉంటే ఎలా బతకాలి, మా దారి ఏంది అని మత్స్యకారులు రోధిస్తున్నారు. మరి ఏదైతే చెట్ల విషయం కానీ చెరువులో నీళ్లు వదిలే విషయంలో కానీ చెరువును లోతు చేసే విషయంలో కూడా పాలకులు అధికారులు స్పందించాలని మత్స్యకారులు కోరుతున్నారు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.